ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. నిజామాబాద్లోని పాటీధార్ భవన్లో ఘనంగా 3 రోజులు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. కర్నూలు జిల్లా సి బెలిగల్లోని పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చిన సంఘాల పిరమిడ్ మాస్టర్లు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. వనపర్తి జిల్లా కడుకుంట్లలోని పిరమిడ్ మాస్టర్ సుగుణమ్మ నివాసంలో ధ్యాన కార్యక్రమాలు. ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన ఏలూరు పిరమిడ్ మాస్టర్లు. వనపర్తిలోని శ్రీ సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా జ్ఞాన స్వరూపం అనే అంశం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అనుభవించేటువంటి సుఖం ఉన్నట్టుగా ఉండదయ్యా. ఇంద్రియాలతో ఉండేది కాదు. మనస్సుతో నువ్వు ఏదో ఊహించడం ద్వారా, ఏదో మనసుతో ఏదో దాన్ని గొప్పగా మనసులో ఏదో అనుకోవడం ద్వారా కూడా నువ్వు వచ్చే సుఖం కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువైనది శుద్ధి పడినటువంటి బుద్ధి, అంటే సునిశ్చితమైనటువంటి బుద్ధికి మాత్రమే ఇది అనుభవేక వైద్యమవుతుందా అన్నాడు. నిజామాబాద్ లోని పాటీధార్ భవన్ లో 3 రోజుల ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి చక్కటి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి బోధనల గురించి, గత జన్మల సంస్కారాలు ఎలా తొలగించుకోవాలి అనే విషయాల గురించి వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అన్ని వ్యవసాయానికి అవస్థవన్నలమే, అన్ని రకాలుగా అవస్థవన్నలమే. కానీ అవస్థవన్నాము అని మాటలు చెప్తున్నాము, కొద్దిగా గొప్ప అనుభవించినామే. కానీ వాటికి ఏం వేస్తే, అంటే ఎలా నేను ప్రవర్తించితే వాటి నుంచి స్పష్టంగా నాకు అర్థమవుతుందని నా లోపలికి పోలేకపోతున్నాను. ఇవన్నీ అదే పత్రి సార్, గోపాలరెడ్డి సార్తో మనందరము కూడా కృష్ణతత్వంలో ఉండే వాళ్ళమేనయా అని. మరి ఇవన్నీ ఎందుకు సార్ అంటే, ఇవన్నీ అనుభవం అంటే రిపీట్ చేసుకోవడం, అంటే మళ్ళీ గుర్తుకు రావడం. ఏలూరులోని సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, ఏలూరు జిల్లా తగినముడి ఉర్దూ హై స్కూల్లో, అలాగే లక్షవారిపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. ధ్యానం చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం కూడా హ్యాపీగా చక్కగా ఆడుకుంటే ఉత్సాహంగా ఉంటాం అన్నమాట. ఆడుకోవాలి. తర్వాత ఇదేంటిది, ఆడుకోవాలి. పాటలు మీకు వచ్చా? ఎవరికైనా వచ్చా? సింగింగ్ వచ్చా? ప్రపంచ యోగా డే సందర్భంగా జూన్ 21న విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహణలో వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ ధ్యాన మహాసభలు, శాకాహార ప్రభంజన యాత్ర విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహారమే మానవాహారమని, మాంసం మనిషి ఆహారం కాదని, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదని నినాదాలు చేస్తూ పిరమిడ్ ధ్యానులు గవర్నర్ పేటలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం సభలో ఆచార్య శ్రీనివాస్ ప్రసంగిస్తూ వేమన పద్యాలలో ఉన్న
సత్యాన్ని వివరించారు. బ్రెంజిల్ నుండి వచ్చిన 99 ఏళ్ల దినార్ రోడిక్స్ హార్మోనల్ యోగా థెరపీ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు చెన్నకేశ్వరరావు, పిఎంసి ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ జక్కా రాఘవరావు, డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, మానస సరోవరం వ్యవస్థాపకులు కల్లెం రామిరెడ్డి, 400 మంది ధ్యానులు పాల్గొన్నారు. అది నీది, ఎంత సేవ చేస్తావో అది నువ్వే ఉన్నావు, ఇంకొకటి ఎవడు లేడు. అదే రైట్ స్పిరిచువాలిటీ. నీ చుట్టూ అంతా ఉంది. అది అర్థం చేసుకోవడమే సరైన ఆధ్యాత్మికత. కాబట్టి మనకు ఒక ఆయన దొరికాడు ఈ జన్మలో. ఆయన సరిగా స్టడీ చేసి ఆయన చేసిన 40 సంవత్సరాలు ఏం చేశాడని సరిగా అర్థం చేసుకుని దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మళ్ళీ ఆ 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళొద్దు. మనం మళ్ళీ సమాధిలో ఏదో ఉంది, సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేయాలి. ధ్యానానికి ఉపయోగపడుతుంది సమాధి. మళ్ళీ అక్కడేదో ఉంది, వద్దు ఇదంతా. It's very important because it balances the emotions also. వనపర్తిలోని శ్రీ సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ సంకల్ప శక్తి గురించి చక్కగా వివరించారు. సంకల్పం అంటే సరైన సృష్టి అని, వికల్పం అంటే విరుద్ధమైన దృష్టి అని తెలిపారు. ఆరోగ్య, ఆర్థిక, ఆధ్యాత్మిక విషయాల్లో సంకల్పం సృష్టించుకొని ఆనందంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఇందిరా, నాగమణి, భాగ్యలక్ష్మి, సునీత, రాములు పాల్గొన్నారు. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే అందరికీ ధ్యానం అందాలి. ప్రపంచమంతా అందరూ శాకాహారులు కావాలి. అందరికీ పిరమిడ్ శక్తి అర్థం కావాలి. ఈ 3 అంశాలు ప్రపంచమంతా విస్తరింపజేయాలి. ఆయన యొక్క ఉద్దేశమే కాక ఈ భూమండలము ఒకానొక ఫ్రీక్వెన్సీలకు పోతుంది. ఫ్రీక్వెన్సీ అంటే మనం ఎట్లయితే చిన్నగా ఉండి పెద్దగా అయినామో ఈ భూమండలం కూడా అది ఫస్ట్లో చిన్న పిల్లలాగా ఉండి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము రాను 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 ఈ భూమాత ఇంకా ఎదుగుతుందన్నమాట. ఈ ఎదిగేటప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ అవుతుంది. ఏదన్నా ఎదగాలంటే మన స్పీడ్ కావాలి. మనం లక్ష్యం తొందరగా చేరుకోవాలి అంటే పరిగెత్తాలి. కర్నూలు జిల్లా సి బెల్గల్ పట్టణంలోని పాఠశాలలో సంఘాల పిరమిడ్ మాస్టర్లు రాముడు, బన్నూరి నారాయణ విద్యార్థులకి ధ్యాన శిక్షణ ఇచ్చి సామూహిక ధ్యానం చేయించారు. విద్యార్థులు శాకాహార జీవన విధానాన్ని పాటిస్తూ 15 నిమిషాల పాటు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మస్థైర్యం పెరుగుతుందని ధ్యాన ప్రచార నిర్వాహకులు బంగ్లా ఆంజనేయ రెడ్డి, శంకర్ తెలియజేశారు. విద్యార్థి దశ నుంచే ధ్యానం చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. జీవితం పట్ల అవగాహన శక్తి పెరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు గుండం శైలజ, లక్ష్మి, శోభిత, నారాయణమ్మ, సరస్వతి, రవి, మల్లికార్జున్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు నందిమల్ల సుగుణమ్మ, శ్రీనివాస్ రెడ్డి వారి గృహంలో జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సూదిని జయపాల్ రెడ్డి మాట్లాడుతూ పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అని, పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి అధికంగా వస్తుందని తెలియజేశారు. ఏ ఊరిలో అయితే పిరమిడ్ నిర్మాణం జరుగుతుందో ఆ గ్రామం అంతా సస్యశ్యామలంగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒకే ఒక కోరిక, ఈ భూమాత, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ కావాలనే తన యొక్క లక్ష్యం. మరి మనందరం ఆనందమైన జీవితాన్ని జీవించాలంటే వారి యొక్క నినాదాన్ని మనం గట్టిగా పలుకుదాం. ఓకే మాస్టర్స్, సో జై బోలో పత్రి మహారాజ్ కి జై బోలో పత్రి మహారాజ్ కి ధ్యాన జగత్ కి ధ్యాన జగత్ కి పిరమిడ్ జగత్ కి పిరమిడ్ జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ సినిమా పోస్టర్ ని విడుదల చేసి జూలై 19న విడుదలవుతున్న బ్రహ్మర్షి పత్రిజీ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, పత్రిజీ జీవిత చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 19 పత్రిజీ ఫిలిం స్టార్ట్ అవుతుంది. మనం అందరం పోయి 200 టికెట్ అయినా పెట్టి మనం అందరం పోయి చూద్దాము. ఒక 40 మందిని కొనుక్కోవాలనుకున్నా నేను.
చూడగలుగుతాం. మనము చూసి ఆనందంగా సంతోషంగా ఉంటాము. శాకార జగత్కి సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంతు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. నిరంతరం ధ్యానం చేస్తే మన జీవితంలోని కష్టాలు క్రమంగా తొలగిపోతాయని తెలియజేశారు. అలాగే ప్రారబ్ధ కర్మ, నిష్కామ కర్మల గురించి వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆగామి కర్మ ఎప్పుడైతే పుణ్యం పెరుగుతుందో ఈ తగ్గిపోతాం. ఆగామి ప్రారంభ కర్మ తెచ్చుకున్నాము, అది తగ్గిపోతాం. అంటే మన జీవితంలో ధ్యానం చేస్తూ ఉంటే కష్టాలు నిదానంగా తగ్గిపోతాం. అలా ప్రారంభ కర్మలో ఇంకా ఉన్నతంగా పనులు చేసామనుకో, ఈ మొత్తం ప్రారంభ కర్మ జీవితాంతా అనుభవించాల్సిన కర్మ కొన్ని సంవత్సరాల్లోనే అయిపోతుంది. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అప్పుడు నీ ప్రారంభ ఈ ప్రస్తుతం జీవితంలో ఉన్న ఆగామి కర్మ ఉన్నతంగా ఉంటుంది. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్లో, అలాగే నక్షత్ర జూనియర్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను అద్భుతంగా తెలియజేశారు. అలాగే శాకాహార విశిష్టత గురించి వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. విశ్వశక్తి ఆవాహన. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గినాయో శ్వాసను గమనిస్తామో క్రమేపీ ఆలోచన తగ్గుతాయి. ఎప్పుడైతే ఆలోచన తగ్గుతాయో విశ్వమయ ప్రాణశక్తి తలలోని బ్రహ్మరంధ్రం గుండా అపారంగా మన లోపలికి ప్రవహిస్తుంది. మన బ్రెయిన్లో కోట్ల కొద్ది న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానుల సంఖ్య 2020కి వేల సంఖ్యలో వచ్చింది. అంటే ఆయనకు వేల మంది ఆత్మ బంధువులు వచ్చారు. ఆయన అదే చెప్పాడు, నాకు ఆస్తి అంతా పోయినా పర్వాలేదు, ఎక్కడో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇన్ని వేల మంది నాకు ఆత్మీయులు ఉన్నారు, అది చాలు అన్నాడు. ఆ విధంగా వాళ్ళు ఆత్మతృప్తి పొందేవాళ్ళు. ఈరోజు డబ్బు సంపాదిస్తాం పోతుంది, కానీ అదే ఈరోజు నువ్వు నేర్పించిన జ్ఞానము ఎక్కడికి పోతండి, నీ వెంట వస్తుంది. కర్ణాటక బీదర్ జిల్లా కేంద్రంలో గల జాస్మిన్ హై స్కూల్లో డాక్టర్ కైలాస్ పాటిల్ విద్యార్థులకి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే దాని గురించి చక్కగా వివరించారు. ధ్యానం చేస్తే ఆలోచనలు తగ్గిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. అలాగే ఏకాగ్రత, బుద్ధి వికాసం చెంది చదువులో బాగా రాణించగలరని తెలియజేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. డాక్టర్ కైలాష్ పాటిల్, all of you welcome to our Jasmine School with clap. Now we are gathered here to learn about how to meditate. How to meditate. How to concentrate on your mind. How to do the meditation every day. What are the benefit of that? సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వెంకట్రెడ్డి, నాగేంద్రమ్మ దంపతులు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలు వెంకట్రెడ్డి, నాగేంద్రమ్మ దంపతులు పెళ్లి రోజు సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు జ్ఞానధర్మ పిరమిడ్ నిర్వాహకులు.
పిరమిడ్ మాస్టర్ చెన్నయ్య గారు స్వర్గస్థులై 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పిరమిడ్ మాస్టర్ సావిత్రి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి పటేల్ నగర్లోని వారి నివాసంలో జూన్ 26 నుంచి జూలై 2 వరకు జ్ఞాన సప్తాహ యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆనంద్ కుమార్, బాలకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్, పిఎంసి డైరెక్టర్ కాశీ ఆనంద్ ప్రసాద్, ద పిఎంసి ట్రస్ట్ సెక్రటరీ వాణి, మేనేజింగ్ ట్రస్టీ మాధవి, యాంకర్ రజిత తదితరులు పాల్గొంటున్నారు. అలాగే భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 4న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు శాకాహార ర్యాలీ నిర్వహించబడును. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు సావిత్రి రవిశంకర్. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో జూన్ 28న ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మామిడాల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు బొద్దులూరు వెంకటేశ్వర్లు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.